హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి, కానీ మానవుల స్వభావమే వారు కేవలం అనుకూల పరిస్థితుల్లోనే జీవించాలనుకుంటారు. అయినా ఎప్పుడైనా విపరీతంగా పరిగణిస్తే తమ ఆలోచన, తమ యోచన, తమ కర్తవ్యం నుండి దూరంగా పారిపోతూ ఉంటారు. ప్రకృతి సహా ఒకే దిశలో మార్గాన్ని ఇవ్వలేదు, మరి మనుషులెందుకు ఒకే దిశలో వెళ్ళాలనుకుంటారు? సమయం కావచ్చు, యుగాలు కావచ్చు, లేక పరిస్థితులైన మనుషులు కేవలం ఒకే అపేక్షతో చేరుస్తారు, సానుకూల కోసం. అలాగే సరిగ్గా అటువంటి పరిస్థితులే రాణి అంబాలిక సమక్షంలోకి వచ్చాయి. మాత సత్యవతి దేవి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు రాణి అంబాలిక. మాత మన పట్ల ఇలా ఎలా చేయగలుగుతారు? నా హృదయంలో కేవలం మహారాజే ఉన్నాడు. అలాగే అంతిమ శ్వాస వరకు వారే ఉంటారు. అంబాలిక దగ్గరికి దాసి వచ్చి మహామాతకు జయము. రాణి అంబాలిక రాజమాత తమ ఇద్దరిని తమ భవనంలోకి పిలిచారు అని చెప్తుంది. సత్యవతి దగ్గరికి రాణి అలాగే అంబాలిక ఇద్దరు వెళ్తారు. నేను రాజమాతను కాకముందే ఒక మాతను. అయినా నా ఇద్దరి పుత్రులను కోల్పోయాను. అలాగే వారిని పోగొట్టుకున్న బాధలో ఉన్నాను. అయినా ఒక మాత కన్నా పైన రాజమాత ధర్మం ఉంటుంది. అలాగే రాజమాత ధర్మం రాజ్య సింహాసనం గురించి ఆలోచించడం, అలాగే ప్రజల సుఖదుఖాల పట్ల శ్రద్ధ వహించడం. నేను అదే ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. అలాగే ఆశిస్తున్నాను మీరిద్దరు కూడా రాజ్యం పట్ల మీ ధర్మం నిర్వర్తిస్తారని. నాకు తెలుసు మీరు ఇద్దరు విచిత్ర వీరుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నారని. అయినా హస్తినాపురం భవిష్యత్తు గురించి చింతించడం భీష్ముని ఒక్కని బాధ్యతే కాదు, మనది కూడా. అది నేను ఒక మాత అనే అధికారంతో కాదు, చెప్పాలంటే రాజమాతను అనే అధికారంతో చెప్తున్నాను. హస్తినాపురం వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం మీరిద్దరూ మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ఇదే నా ఆదేశం, అలాగే ఇదే నా విన్నపం. మాత సత్యవతి చెప్తుంది. రాజమాత సత్యవతి కోసం హస్తినాపురం రాజ్యం పట్ల తమ బాధ్యత నిర్వర్తించడం కోసం విచిత్ర వీరుని పత్రులు వియోగశ్రియను స్వీకరించారు. అందుచేత రాజమాత సత్యవతి నిర్దేశం కోసం మహర్షి వ్యాసుడు అంబిక కక్షంలోకి వెళ్ళాడు. మహర్షి వ్యాసుని తేజస్సు సహించలేని కారణంగా అంబిక తనను చూడగానే తన నేత్రాలను మూసుకుంది. పరిణామ స్వరూపంగా తను 9 నెలల తర్వాత ఆమె యొక్క దృష్టిహీనుడైన పుత్రునికి జన్మనిచ్చింది. అంతఃపుత్రుని జన్మతో దుఃఖితురాలైన రాజమాత సత్యవతి ఆదేశంతో మహర్షి ఈసారి రాణి అంబాలిక కక్షంలోకి వెళ్ళాడు. వ్యాసుడి భయార్హ రూపాన్ని చూసి అంబిక ముఖం పాలిపోయింది. 9 నెలల తర్వాత అప్పుడు జన్మించాడు ఒక విలక్షణ పుత్రుడు. అతని శరీరం బలహీనం, అలాగే పచ్చని రంగుతో కూడుకుంది. రాజమాత సత్యవతి ఆశ మరలా నిరాశగా మారిపోయింది. అయినా గురువంశాన్ని రక్షించుకున్నందుకు ఆఖరిసారి పుత్రుడు వ్యాసుని ధర్మం నిర్వర్తించమని ఆదేశించింది. అయినా ఈసారి ఇద్దరు రాణుల్లోనూ ఎవరూ సిద్ధపడలేదు. గత్యంతరం లేక రాణి అంబిక తన దాసి పరిశ్రమని మహర్షి వద్దకు పంపించింది. దాసి హృదయంలో భయం లేదు, కేవలం శ్రద్ధే ఉంది. ఆమె ధర్మాన్ని అర్థం చేసుకుంది, మహర్షి వ్యాసుని గౌరవించింది. దాసి ఆ శ్రద్ధాభావన కారణంగా ఆమె గర్భంలో నుండి 9 నెలల తర్వాత ఎలాంటి పుత్రుడు జన్మించాడంటే అతను తెలివైనవాడు, అలాగే న్యాయ ప్రేమికుడు. ఆ 3 కుమారులను చూసుకుంటూ సత్యవతి, భీష్మ ఆనందిస్తారు. మాత, నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను. ఇక మీరు నా తపోపాతంలోకి తిరిగి వెళ్లేందుకు అనుగ్రహం ఇవ్వండి అని అంటాడు మహర్షి. పుత్రా, నువ్వు హస్తినాపురం కోసం ఏ కార్యం చేశావో అది సాటి లేనిది. నువ్వు కేవలం ఈ రాజ్యాన్నే కాదు, ఈ వంశపు భవిష్యత్తును కూడా ప్రకాశవంతం చేశావు. నీ ఈ త్యాగం, అలాగే కర్తవ్యం యుగయుగాల వరకు స్మరించుకోబడుతుంది. అయినా ఈ శిశువులను చూశాక నా హృదయం చింతాక్రాంతమైంది అంటుంది సత్యవతి. ఏంటి వీళ్ళు హస్తినాపురానికి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతారా అని అడుగుతుంది. ఏంటి వీళ్ళు ఒక రాజవంశాన్ని శక్తివంతం చేయగలుగుతారా? ఏంటి హస్తినాపురం వీరి సాయంతో స్థిరంగా ఉండగలుగుతుందా? మాత, చింతను త్యజించండి.
అంబికాపుత్రుడు పూర్తిగా దృష్టహీనుడే కావచ్చు. అయినా తను ఎలాంటి బాహుబలి అవుతాడంటే సమస్త లోకులను చకినీహులను చేయగలుగుతాడు. అంబలిక పుత్రుడు బలహీనుడే కావచ్చు. అయినా తన హృదయంలో వీరత్వపు జ్యోతి సదా ప్రజ్వలిస్తూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అతని కంటే పెద్ద యోధుడు ఇంకా ఎవరు ఉండరు. ఆ మూడవ పుత్రుడు జ్ఞానానికి అలాగే న్యాయానికి ప్రతీక అవుతాడు. శాస్త్రాల కోవిదుడు, ధర్మపు రక్షకుడు, అలాగే హస్తినాపురానికి సిసలైన మార్గదర్శకుడు అవుతాడు. ఇంకా ఎప్పుడైనా హస్తినాపురపు మనసు చంచలమైతే అప్పుడు తనే వివేకం, స్థిరత్వం వహిస్తాడు. మాత ఈ ముగ్గురు పుత్రుల జననాలు హస్తినాపురపు భవిష్యత్తు దిశను మార్చేస్తాయి. ఈ ముగ్గురు హస్తినాపురం ఇతిహాసాన్ని రక్షిస్తారు. అందరి గురించి వివరించి వెళ్ళిపోతాడు ఋషి. ఆ రోజు రానే వచ్చింది. రాణి అంబిక అలాగే అంబాలిక పుత్రుల మహోత్సవం జరుపుకునేందుకు. రాణి అంబిక అంబాలికకు జన్మించిన పుత్రుల నామకరణం కోసం అందరూ వస్తారు. మూడో కుమారుని గురించి చెప్పిన ఋషి మాటలు భీష్ముడు గుర్తు తెచ్చుకుంటాడు. ఒక్క క్షణం ఆగండి రాజగురువు కృపాచార్య అని అంటాడు. భీష్ముడు దాసికి జన్మించిన కుమారుని దగ్గరికి వెళ్తాడు. ఏమైంది పుత్ర, ఏదైనా విశేష విషయమా అని అడుగుతుంది సత్యవతి. మాత ఈ శిశువు నామకరణం కూడా జరగడం కూడా అవసరమే. అయినా తను అంబాలిక దాసి పరమశుల పుత్రుడు. ఇతడు దాసి పరామసి పుత్రుడు అయినా ఈయన జననం కూడా తమ పుత్రుడు వ్యాసుడు ఆశీర్వాదంతోనే జరిగింది. అయినా ఇతని నామకరణ సంస్కారం హస్తినాపురం పుత్రులతో పాట అని సత్యవతి అంటుంది. మాత ఈ శిశువు ఈ ఇద్దరు శిశువుల అనూర్జుడే. ఇతను హస్తినాపురపు రాజకుమారుడే అవుతాడు. పరామసి పుత్రుడి నామకరణం కూడా అంతే ఆవశ్యకం అని అంటాడు భీష్మ. అచ్చం ఈ ఇద్దరి పుత్రుల్లాగే. ఇతని హస్తిత్వం కూడా కురువంశ భాగమే మాత. గంగాపుత్రుడు భీష్ముడు సత్యమే చెప్పాడు మాత. ఇతని నామ సంస్కరణ కోరుకునేంది అంతే గౌరవం ఉంది. అది కూడా హస్తినాపురపు ఇద్దరు రాజకుమారులకు ఉన్నంతగా. రాజమాత అని చెప్తాడు గురువు. అయితే రండి రాజకుమారులను ప్రకటించడం ప్రారంభిద్దాం. ఈ పుత్రుడు దుష్టపరంగా వంచితుడు. అయినా ఇతనిలో అపార శక్తి బలము ఉంటుంది. ఇతని బాహుబలం అలాగే శౌర్యమే ఈ రాజ్యానికి ఆధారమవుతాయి. ఇతని నామధేయం ధృతరాష్ట్రుడు. కుమార ధృతరాష్ట్రునికి జై అని అంటారు ప్రజలందరూ. రెండవ పుత్రుడు. ఈ పుత్రుని దేహం బలహీనం. అయినా ఇతని మొహంలో స్వర్ణతేజం ఉంది. ఇతడు రణసేనంలో తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఇతడి నామధేయం పాండు. కుమార పాండుకి జై అని ప్రజలందరూ అంటారు. జ్ఞానం అలాగే ధర్మానికి ప్రతీక అవుతాడు ఈ కుమారుడు, మూడవ కుమారుడు. రుద్రాంశుని బాహుబలం అలాగే పాండుక్షేత్రంలో నైపుణ్యంతో పాటు హస్తినాపురంలోని జ్ఞానం, వివేకం అలాగే ధర్మం అవసరమవుతాయి. ఇతని నామం అవుతుంది విదునుడు. కుమార విదునునికి జై అంటారు ప్రజలందరూ. ముగ్గురు రాజకుమారులకి జై కొడతారు ప్రజలందరూ. నా భూమి మట్టి నా పుత్రులకు కొంగుతో సమానం. అలాగే ఆ కొంగు నీడల్లోనే ఆడుతూ పాడుతూ హస్తినాపురపు ముగ్గురు రాజకుమారులు పెరిగి పెద్దవారవుతున్నారు. ఇక ఇంతకన్నా నా కొంగు నీడలో వాడుకుంటే అంతే శక్తివంతులు, తపస్సులు, తేజస్సులుగా రూపొంది లోకం ముందుకు వస్తారు. భీష్ముడు ప్రతి ఒక్క క్షత్రియుని కర్తవ్యం తమ కులం, తన ప్రజల హితం గురించి ఆలోచించడం. ఆ తర్వాతే తమ గురించి. యుద్ధమైన, సంకటమైన లేదా రాజనీతి జటిలత్యమైన ప్రతి ఒక్క పరిస్థితిలోనూ మీ మర్యాద ఎన్నడూ మర్చిపోకూడదు అని చెప్తాడు. అలాగే సదా మీ ధర్మాన్ని పాటించాలి. అదే మిమ్మల్ని ఒక సిసలైన యోధుడిగా అలాగే ఒక యోగ పాలకుడిగా చేయగలుగుతుంది. నాకు చూడాలని ఉంది. ఈ అస్త్రాన్ని మొదటగా ఎవరు ప్రాప్తించగలరో. పుత్ర ఇంకేం చూస్తున్నావు, ఈ శస్త్రంతో వారి మీద విజయం సాధించు. తాతాశ్రీ ధర్మం ఒకటే చెప్తుంది. అస్త్రం ఎవరికి అవసరమో అది వారి చేతిలోనే ఉండాలి అని చెప్తాడు.
భీష్ముడు అప్పుడు సత్యవతి దగ్గరికి వెళ్తాడు. మాత, ధృతరాష్ట్రుని భుజాలలో అత్యంత బలముంది. పాండు హస్తాలలో ఒక నిర్ణీతి విధి ఉంది. అలాగే విదురుని మనసులో ధర్మం, నీతి, జ్ఞానం ప్రకాశముంది. అన్నీ సత్యమే పుత్ర. విచిత్ర వీరుని వంశాన్ని ముందుకు తీసుకెళ్లగల సమర్థత ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ మనం మర్చిపోకూడని సత్యం మరొకటి ఉంది పుత్ర. నిస్సందేహంగా మాత. అలాగే మరో సత్యము ఉంది. ఈ ముగ్గురు కుమారులు ఇంకా శిశువులు కారు. సమయం వచ్చేసింది. నేను వీళ్లకు శస్త్రాలు అలాగే శాస్త్రాలు ఈ రెండింటిని పరిచయం చేయవలసిన సమయం. తద్వారా ఈ ముగ్గురు కలిసి హస్తినాపురపు రాజ్యాన్ని రక్షించగలుగుతారు. అలాగే ధర్మం, నీతి, పరాక్రమంతో దాన్ని సురక్షితంగా ఉంచగలుగుతారు. భీష్మ చెప్పగానే సత్యవతి, పుత్ర, మీరున్నంత వరకు నాకు మన వంశ భవిష్యత్తు అలాగే హస్తినాపుర సురక్షత గురించి ఎటువంటి చింత లేదు అని చెప్తుంది సత్యవతి. భీష్ముడు ముగ్గురు పుత్రులను తీసుకొని, ఇక కొన్నేళ్ల పాటు మీరు ముగ్గురు కృపాచార్యుని గృహలో ఉండవలసి ఉంటుంది. అక్కడ కృపాచార్యులు మీకు ఏ శిక్షణ ఇచ్చినా దానితో మీరు ఈ రాజ్యభారాన్ని మోయగల యోధులు కావాలి. కానీ తాతాశ్రీ, ఏంటి మీరు నాకు హస్తినాపురంలోనే ఈ శిక్షణ ఇవ్వలేరా? అనుజ, తాతాశ్రీ కోరుకునేది మనం తనతో సమాన శక్తివంతులం కావాలని. అందుకే వారు మనని గురుకులానికి పంపుతున్నారు. మీరు మమ్మల్ని కలిసేందుకు వస్తారుగా తాతాశ్రీ? లేదు పుత్ర, ఈ రోజు నుండి మీరు ముగ్గురు గురుకులంలోనే ఉంటూ రాజగురువు కృపాచార్యుని మార్గదర్శకాలు శిక్ష ప్రాప్తించుకోవాలి. ముగ్గురి కుమారులను భీష్ముడు కృపాచార్యుని దగ్గరికి తీసుకెళ్తాడు. నేను మీ ముగ్గురికి ఏ శిక్షణ అయితే ఇస్తానో జీవితకాలం పాటు మార్గదర్శన చేస్తూ ఉంటుంది. ఈ శిక్షణల పర్యవేక్షణ లేకపోతే అసంభవం. ఈ పర్యవేక్షణే మీ బలహీనతను శక్తిగా, సంశయాన్ని ఆత్మవిశ్వాసంగా, మీ అజ్ఞానాన్ని యోగ్యతగా ఎల్లప్పుడూ పరివర్తింపజేస్తుంది అని చెప్తాడు రాజగురువు కృపాచార్యుడు.